హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మార్చి 3వ తారీఖు మంగళవారం. ముఖ్యంగా ఈ గ్రహణం కన్యా రాశి మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో సంభవిస్తోంది. గ్రహణ సమయం అలాగే పూజా విధానం ఏమిటంటే, గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు. కాబట్టి ఇంట్లోనే మానసిక పూజ లేదా జపం చేయటం ఉత్తమం. గ్రహణానికి ముందు ఆహారం తీసుకోకూడదు. కుశలు లేదా గరిక వేసి ఉంచాలి. జపం గ్రహణ సమయంలో చేసే జపం 1000 రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మీ ఇష్టదైవం లేదా కులదైవం నామాన్ని స్మరించండి. స్నానం గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. దానం గ్రహణం తర్వాత బియ్యం, పాలు లేదా వెండి వస్తువులను దానం చేయడం వల్ల దోషాలు తొలగుతాయి. మార్చి 3, 2026న సంభవించే ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ఐఎస్టి ప్రకారం మధ్యాహ్నం ప్రారంభమైతే రాత్రి వరకు ఉంటుంది. అయితే భారతదేశంలో చంద్రోదయం తర్వాతే ఇది కనిపిస్తుంది. కాబట్టి మనం గ్రహణం చివరి దశను మాత్రమే చూడగలం. ముఖ్యమైన సమయాలు ఇక్కడ ఉన్నాయి, చూడండి. గ్రహణం ప్రారంభం భారతదేశంలో కనిపించదు. మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషాలకు పెనంబ్రల దశ. పాక్షిక గ్రహణం ప్రారంభం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు. సంపూర్ణ గ్రహణం ప్రారంభం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు. గరిష్ట గ్రహణం సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు. సంపూర్ణ గ్రహణం ముగింపు సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు. భారతదేశంలో చంద్రోదయం కనిపించే సమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుండి 6:30 గంటల మధ్య. మీ ప్రాంతాన్ని బట్టి మారుతుంది చంద్రోదయం. పాక్షిక గ్రహణం ముగింపు సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. గ్రహణం పూర్తిగా ముగిసే సమయం రాత్రి 7 గంటల 53 నిమిషాలకు. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుండి 6 గంటల 47 నిమిషాల వరకు సుమారు 20-25 నిమిషాల పాటు మాత్రమే గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహణం ముగిసే సమయానికి చంద్రుడు ఉదయిస్తాడు. కాబట్టి ఆ సమయంలో చంద్రుడు కొంచెం ఎరుపు లేదా ముదురు రంగులో కనిపించవచ్చు. రాశుల వారీగా పూజలు అదృష్టం ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాశిలు చేయవలసిన పూజ పరిహారం ఫలితం ఏమిటో చూద్దాం. మేషం, సింహం, ధనస్సు శివారాధన, ఓం నమ శివాయ జపం, వృత్తిలో పురోగతి, ఆర్థిక లాభం. వృషభం, కన్య, మకరం లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం అదృష్టం పట్టబోతుంది. ఆకస్మిక ధనలాభం. మిథునం, తుల, కుంభం హనుమాన్ చాలీసా పట్టణం, ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. కర్కాటకం, వృశ్చికం, మీనం చంద్రధ్యానం, దుర్గాదేవిని పూజ చేయండి. ఎవరికి అదృష్టం? ముఖ్యంగా వృషభ, కన్య, మకర రాశుల వారికి ఈ గ్రహణం తర్వాత కొత్త అవకాశాలు వస్తాయి. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఏ రంగు దుస్తులు ధరించాలి? గ్రహణ దోష నివారణకు మరియు గ్రహ అనుకూలత కోసం ఈ రంగులు సూచించబడ్డాయో తెలుసుకుందాం. తెలుపు చంద్రునికి ప్రీతిపాత్రమైన రంగు. ఇది మనశ్శాంతిని ఇస్తుంది. లేత పసుపు సాత్విక గుణాన్ని పెంచుతుంది. లేత నీలం అంటే స్కై బ్లూ ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. గమనిక ఏమిటి అంటే, గ్రహణ సమయంలో నలుపు మరియు ముదురు ఎరుపు రంగు దుస్తులకు చాలా దూరంగా ఉంచడం మంచిది. ఫ్రెండ్స్, మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మార్చి 3న సంభవించే ఈ చంద్రగ్రహణం కన్య రాశిలో జరుగుతోంది. కాబట్టి దాని ప్రభావం నుండి బయటపడటానికి మరియు శుభ ఫలితాలు పొందడానికి రాశుల వారీగా కొన్ని సులభమైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. రాశుల వారీగా ప్రత్యేక పరిహారాలు. మేషం, సింహం, ధనుస్సు అగ్నితత్వ రాశులు. ఈ రాశుల వారు గ్రహణ సమయంలో మానసిక ఆందోళనలకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. పరిహారం అంటే, గ్రహణం ముగిశాక గోధుమలు లేదా ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయండి. జపం ఓం నమో నారాయణాయ అని 108 సార్లు స్మరించండి. వృషభం, కన్య, మకర భూతత్వ రాశులు. మీకు అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కన్య రాశిలో గ్రహణం కాబట్టి జాగ్రత్త అవసరం. పరిహారం గ్రహణం తర్వాత పచ్చపెసలు లేదా ఆకుపచ్చని వస్తువులను దానం చేయండి. ఆవుకు పచ్చిగడ్డిని తినిపించడం చాలా మంచిది. జపం విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం. మిథునం, తుల, కుంభం వాయుతత్వ రాశులు. మీకు ఆర్థికపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఈ పరిహారం పాటించండి.
పరిహారం: గ్రహణం వీడిన తర్వాత పేదలకు బియ్యం లేదా పంచదార దానం చేయండి. జపం: హనుమాన్ చాలీస పఠించడం వల్ల ధైర్యం, కార్యసిద్ధి కలుగుతాయి. కర్కాటకం, వృశ్చికం, మీనం జలతత్వ రాశులు. చంద్రుడు మీకు అధిపతి లేదా ముఖ్యమైన గ్రహణం కాబట్టి ఈ రాశుల వారు పరిహారాలు తప్పక చేయండి. పరిహారం: గ్రహణం తరువాత శివలింగానికి పాలాభిషేకం చేయండి. వెండి వస్తువును లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం వలన దోష నివారణ జరుగుతుంది. జపం: ఓం నమ శివాయ లేదా మృత్యుంజయ మంత్రం జపించండి. గ్రహణ సమయంలో అందరూ పాటించవలసిన సాధారణ నియమాలు ఏమిటి అంటే: గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకూడదు. పదునైన వస్తువులతో కత్తులు, సూదులు, పనులు చేయకూడదు. ఆహారం: గ్రహణం పట్టడానికి 3 గంటల ముందే భోజనం ముగించాలి. వండిన పదార్థాలపై దర్బరులు, గరికలు వేయడం మర్చిపోవద్దు. శుద్ధి: గ్రహణం వదిలిన వెంటనే ఇల్లు మొత్తం శుభ్రం చేసి గంగాజలం చల్లుకోవాలి. ఆ తర్వాతే దీపారాధనలు చేసుకోవాలి. ముఖ్య గమనిక ఏమిటి అంటే దానం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఎదుటి వారికి ఉపయోగపడేలా చేయడం వలన రెట్టింపు పుణ్య ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ధన్యవాదములు.